కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మరి పొల్యూషన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళల్లో ఊపిరితిత్తుల్లో రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఉంటాయా? పొల్యూషన్లో ఎక్స్పోజ్ అవుతున్న అందరిలో ఇలాంటి రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఉండవు. అయితే కొంతమందిలో మాత్రం, ముఖ్యంగా ఈ కొన్ని ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, కొన్ని వృత్తుల్లో ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళు, ముఖ్యంగా ఈ రాళ్ళను కొడుతున్న వాళ్ళలో సిలికా అంటాం అనమాట. సో ఈ సిలికాకు ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళల్లో కానీ, లేదా కొంతమంది యాస్బెస్టాస్ ఇండస్ట్రీస్లో పనిచేస్తుండే వాళ్ళలో కానీ, ఆ సిలికా డస్ట్ కానీ, ఈ యాస్బెస్టాస్ ఫైబర్స్ కానీ, అవి మనం ఇన్హేల్ చేసినప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి అవి వివిధ భాగాల్లో డిపాజిట్ అయిపోయి, ఆ డిపాజిట్ అవుతున్న ఏరియాలలో కొంచెం ఈ క్యాల్సిఫికేషన్స్ ఈ రాళ్ల మాదిరిగా మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఎక్సెల్ క్యాల్సిఫికేషన్ అని ఈ సిలికా ఉండే వాళ్ళల్లో ఒక రకమైన మనకు గుర్తించగలిగే విధంగా రాళ్ళు ఏర్పడతాయి. అదేవిధంగా యాస్బెస్టాస్కి ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళల్లో ప్లూరల్ ప్లేక్స్ అని అంటాం అనమాట. అవి రెండు వైపులు కూడాను ఏ భాగంలో కానీ అవి ఏర్పడవచ్చు. సో కొన్ని ఇండస్ట్రీస్లో ఇలాంటివి ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళల్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు ఈ క్యాల్సిఫికేషన్స్ అనేవి మనకు కనిపించవచ్చు. డాక్టర్ గారు, మరి క్యాన్సర్స్, ట్యూమర్స్ ఉన్న పేషెంట్స్లో ఊపిరితిత్తుల రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ట్యూమర్స్ ఉండే చాలా మందిలో ఈ ఊపిరితిత్తుల్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. ఈ ట్యూమర్స్ అన్నీ కూడాను మనకు క్యాన్సర్సే కాకపోవచ్చు. కొంతమందికి బినైన్ ట్యూమర్స్ అని అంటాం అనమాట. అంటే వాటిలో ముఖ్యంగా ఈ టెరటోమా అని, తర్వాత హమాటోమా అని, బ్రాంకోజెనిక్ సిస్ట్ అని, థైమిక్ లీజన్స్ అని, ఇలాంటివి కొన్ని ఇవి క్యాన్సరస్ కావు, అంటే మ్యాలిగ్నెంట్ కావు. కాకపోతే వాళ్ళల్లో ఈ క్యాల్సిఫికేషన్స్ అనేవి కొంతమందిలో కనబడుతూ ఉంటాయి. కొంతమందిలో మాత్రం అవి క్యాన్సరస్ ట్యూమర్సే, ముఖ్యంగా ఈ బోన్స్లో వచ్చేవి ఆస్టియోజెనిక్ సార్కోమా ఇలాంటివి అనమాట, కాండ్రోసార్కోమా. ఇలాంటి జబ్బులు ఊపిరితిత్తులోకి పాకినప్పుడు, అవి అక్కడ డిపాజిట్ అయినప్పుడు అవి క్యాల్సిఫిక్ లీజన్స్ మాదిరిగా వాటిలో కాల్షియం అనేవి డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా అవి క్యాల్సిఫికేషన్స్ మాదిరిగా మనకు కనబడుతూ ఉంటాయి. డాక్టర్ గారు, మరి ఈ వ్యాధికి ట్రీట్మెంట్ గురించి వివరిస్తారా? చాలామంది ఈ ఊపిరితిత్తుల్లో రాళ్ళు ఉండే పేషెంట్స్లో మెజారిటీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఏది అవసరం ఉండదు. నేను ఇదివరకు చెప్పినట్లుగా ఈ క్యాల్సిఫికేషన్స్ రావటం అనేది అదొక హీలింగ్ ప్రాసెస్. సో ఇన్ఫెక్షన్స్ ఉండి అవి హీల్ అయిపోయిన తర్వాత ఇలాంటి క్యాల్సిఫిక్ డిపాజిట్స్ ఉండే మెజారిటీ పేషెంట్స్లో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. కాకపోతే కొంతమందిలో ఈ ట్యూమర్స్కి సంబంధించి ఈ క్యాల్సిఫికేషన్స్ కనిపించినట్లయితే, అవి బినైన్ ట్యూమర్స్ కానివ్వండి, లేదా క్యాన్సరస్ ట్యూమర్స్ కానివ్వండి, కొంతమందిలో పోస్ట్ రేడియేషన్ నిమోనైటిస్ కానీ, పోస్ట్ రేడియేషన్ లింఫ్ నోడల్ క్యాల్సిఫికేషన్స్ ఇట్లా ఉండే వాళ్ళలో కొంతమందిలో అవి చేసే సిమ్టమ్స్ను బట్టి, కంప్రెషన్ సిమ్టమ్స్ను బట్టి, లేదా వాటి స్టేజెస్ను బట్టి మనం ఆయా భాగాలను మనం తీసివేయాల్సి రావటం, సర్జరీ వెళ్ళాల్సిన రావటం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. కాకపోతే మెజారిటీ పేషెంట్స్ ఈ క్యాల్సిఫికేషన్స్ ఉన్న వాళ్ళల్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి ట్రీట్మెంట్ కూడా అవసరం పడదు. ఈ ఎక్స్రేలో స్కార్స్ ఉంటాయని చెప్పారు కదా డాక్టర్ గారు, ఈ స్కార్స్ మరి జీవితాంతం అలాగే ఉండిపోతాయా? క్యాల్సిఫికేషన్ అనేవి, ఆ డిపాజిట్స్ అనేవి జనరల్గా సాధారణంగా చాలామందిలో ఒకసారి వచ్చేస్తే అవి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. కాకపోతే కొంతమందిలో అవి స్పాంటేనియస్గా కరిగిపోవటం, కొంతమందిలో ఆ క్యాల్సిఫికేషన్స్ ఉండే ప్లేసుల్లో వేరే జబ్బులు ఏమైనా రావటం, ముఖ్యంగా ఈ క్యాన్సర్స్ లాంటివి ఉన్నప్పుడు అవి ఆ క్యాన్సరస్ టిష్యూల్లోనే కరిగిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే మెజారిటీ పేషెంట్స్లో ఈ క్యాల్సిఫికేషన్స్ అనేవి ఒకసారి వస్తే అవి లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతాయి. వాటి వల్ల ఎలాంటి ప్రాణ నష్టం లేదు, ఎలాంటి డేంజర్ కూడా ఉండదు. కాబట్టి దాని గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఉండదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఊపిరితిత్తుల్లో రాళ్ళు ఏర్పడడానికి గల కారణాలు, లక్షణాలు, ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఊపిరితిత్తుల్లో రాళ్ళు ఏర్పడడానికి గల కారణాలు, లక్షణాలు, ట్రీట్మెంట్ గురించి డాక్టర్ బి శ్యామసుందర్ రాజు గారు మనకు చాలా చక్కగా వివరించారు. డాక్టర్ గారి సూచనలు, సలహాలు పాటించి ఆరోగ్యంగా ఉండండి. మంచి ఆరోగ్యం కోసం చూస్తూనే ఉండండి TV7. నమస్తే.